డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్రం పీరియడ్ ప్రణాళిక అనే అంశాన్ని గురించి చర్చించుకుంటాం. సోషల్ స్టడీస్ పీరియడ్ ప్లాన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి బోధనా పద్ధతులను నేర్చుకుంటున్నటువంటి విద్యార్థి తప్పనిసరిగా వీటి మీద ఎంతో అవగాహనతో వీటన్నిటిని నేర్చుకొని వీటిని అనేక రకాలైనటువంటి పాఠ్యాంశాలని బోధించడానికి పూనుకోవటం అనేటువంటిది జరుగుతుంది. కనుక ప్రతి పోటీ పరీక్ష రాసేటువంటి అభ్యర్థి ఈ పీరియడ్ ప్రణాళిక అంటే ఏమిటి, అసలు పీరియడ్ ప్రణాళికలు ఏమేమి ఉంటాయి, ఎలా రాయాలి, ఎలా చెప్తే పిల్లలకు అర్థమవుతుంది, చెప్పేటువంటి పద్ధతులు ఏమిటి అనేటువంటివి అనేక అంశాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటాం. ముఖ్యంగా మనకి ఈ పీరియడ్ ప్రణాళికలో చూసినట్లయితే దాని యొక్క అర్థాన్ని చూద్దాం. పీరియడ్ ప్రణాళిక అంటే ఏంటి, లేదా పాఠ్య ప్రణాళిక అంటే ఏమిటి? ఒక్కొక్క చిన్న అంశాన్ని లేదా భాగాన్ని ఒక పీరియడ్లో బోధించడాన్ని పీరియడ్ పాఠ్య ప్రణాళిక లేదా పీరియడ్ ప్లాన్ అని అంటాం. దీన్నే ఇంతకుముందు లెసన్ ప్లాన్ అనేవాళ్ళం. ఇప్పుడు లెసన్ ప్లాన్ అంటే యూనిట్ ప్లాన్ అని అర్థం. అంచేత ఇప్పుడు పీరియడ్ ప్రణాళికలో ముఖ్యంగా ఏదైనా ఒక అంశాన్ని తీసుకుంటాం, ఒక చిన్న అంశాన్ని. అంటే పీరియడ్ అంతా డ్యూరేషను 45 నిమిషాలు ఉంటుంది. డ్యూరేషన్ పీరియడ్ ఆ 45 నిమిషాల్లో బోధించగలిగేటువంటి ఒక చిన్న అంశాన్ని తీసుకుని వివిధ రకాలైనటువంటి బోధనా వ్యూహాలతో బోధనోపకరణాలతో సమర్థవంతంగా బోధించటం ఏదైతే ఉంటుందో దాన్ని పాఠ్య ప్రణాళిక లేదా పీరియడ్ ప్రణాళిక అని అంటారు. అలాగే మనం కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఎల్బి స్టాండ్ అభిప్రాయం ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్య పథకం. ఎల్బి స్టాండ్ అభిప్రాయం ప్రకారం ఏం చెప్పాడు ఆ మహా విద్యావేత్త? తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకం ఏదైతే ఉంటుందో దాన్ని పాఠ్య పథకము లేదా పీరియడ్ ప్లాన్ అని అంటాం. కనుక ఇలాంటి నిర్వచనాలు కూడా మనకి రావడానికి అవకాశం ఉంది. కనుక వీటిపైన తప్పనిసరిగా దృష్టి పెట్టండి. అలాగే బైనింగ్ దృష్టిలో లక్ష్యాల వివరణ, విషయ సామాగ్రి ఎంపిక, కూర్పు, పద్ధతి, విధానం, నిశ్చయాలు కలిగినదే పాఠ్య పథకం. బైనింగ్ దృష్టిలో పాఠ్య పథకం అంటే ఏంటి? లక్ష్యాలను వివరించటం, సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాలను ఆ పాఠానికి సంబంధించి వివరించటం. అలాగే విషయ సామాగ్రి ఎంపిక అంటే ఏ పాఠం ఆ పాఠానికి సంబంధించినటువంటి అనేక బోధన అభ్యాసన అంశాలు, అలాగే బోధన అభ్యాసనకు సంబంధించినటువంటి పద్ధతులు, అలాగే విధానాలు అంటే వ్యూహాలు, కొన్ని రకాలైనటువంటి అంశాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి నిశ్చయాలు ఏవైతే ఉంటుందో లేదా నిశ్చయాలు కలిగినదే పాఠ్య పథకం అని బైనింగ్ మహాశయుడు చెప్పడం జరిగింది. ఉత్తమ పాఠ్య ప్రణాళిక లక్షణాలు ఏంటి? అసలు ఉత్తమ పాఠ్య పథకం ఎలా ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉంటే దాన్ని ఉత్తమ పథకం అంటాం. లేదా ఒక మంచి ఉత్తమ పాఠ్య పథకానికి ఉండవలసినటువంటి గుణగణాలు ఏంటి? వాటిని చూసినట్లయితే మనకి విద్యార్థి పూర్వజ్ఞాన వినియోగము అంటే ఉత్తమ పాఠ్య పథకం అనేటువంటిది ఏం చేస్తుంది? విద్యార్థికి తనకున్నటువంటి పూర్వజ్ఞానం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8వ తరగతికి మీరు పాఠం చెప్తున్నారు, ఆ విద్యార్థికి అంతకుముందు చదివినటువంటి అనేక తరగతులు చదివి వచ్చాడు కదా, అనేక పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా చదివి వచ్చాడు. అది పూర్వజ్ఞానం అవుతుంది.
ఆ పూర్వజ్ఞానాన్ని వినియోగించుకునేటట్టు ఉండాలి. కనుక విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని వినియోగించుకోగలిగితే అది ఉత్తమ పాఠ్య పథకం లక్షణంగా మనం చెప్తాం. అందుకనే తరగతి గదిలోకి ప్రవేశించిన తర్వాత మనం చూసినట్లయితే ఏం చేస్తాము, ఉన్మీకీకరణ చేస్తాం పిల్లవాడిని. అంటే టెస్టింగ్ ది ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ స్టూడెంట్. విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ఉన్మీకీకరణ చేస్తాము. అలాగే మేధోమథనం చేస్తాము, లేదా భావనా మథనం చేస్తాము. ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి విషయాలు విద్యార్థికి ఏ మేరకు ఉన్నవి అంటే తనకు పూర్వజ్ఞానంలో తెలుసుకున్నటువంటి అనేక విషయాలు ఏమి తెలుసు తనకి ఈ పాఠ్యాంశానికి, కనుక తన పూర్వజ్ఞానంతో వీటిని మనం సహసంబంధం చేస్తాం. అంటే కోరిలేట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఒక లక్షణంగా చెప్తాం. విద్యా ప్రమాణాలు స్పష్టీకరణలు అనేవి ఉండాలి. ఉత్తమ పాఠ్య పథకానికి లేదా పీరియడ్ ప్లాన్ అనేటువంటి దానికి ఏముండాలి, బోధనా లక్ష్యాలు ఉండాలి. వాటినే మనం ఇప్పుడు విద్యా ప్రమాణాలు అంటున్నాం. బోధనా లక్ష్యాలు లేదా విద్యా ప్రమాణాలకు తప్పనిసరిగా స్పష్టీకరణలు ఉండాలి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా బోధనా లక్ష్యాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. అలాగే ఆ బోధనా లక్ష్యానికి అనుగుణంగా ఉండేటువంటి స్పష్టీకరణలే ఆధారం చేసుకుని ఉంటాయి. ఇవి లేకపోతే ఏం మాట్లాడలేవు, ఆ పాఠ్య పథకం వేస్ట్. అంచేత ఉత్తమ పాఠ్య పథకానికి పీరియడ్ ప్లాన్కి ఉండవలసినటువంటి మరొక లక్షణం ఏంటంటే విద్యా ప్రమాణాలు స్పష్టీకరణలు ఉండాలి. మనం చూస్తే వివిధ బోధనా ప్రక్రియలు కూడా ఉండాలి. వివిధ రకాలైనటువంటి బోధనా ప్రక్రియలు అంటే లక్ష్యాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అభ్యాసన అనుభవాలు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించకుండా ఇంటరాక్ట్ అయ్యేటువంటి విధానం, ప్రశ్నించటం, విద్యార్థుల్ని ప్రశ్నించటం, విద్యార్థులు పాఠ్యాంశం మీద కొన్ని ప్రశ్నలు అడగండి, ఉపాధ్యాయుని కొన్ని ప్రశ్నలు అడగమని వాళ్ళని ప్రోత్సహించటం, కొన్ని రకాలైనటువంటి ప్రాజెక్టులు చేయటం, సెమినార్ చేయటం, వర్క్షాప్ చేయటం, ఇలాంటి అభ్యాసన అనుభవాలన్నీ కూడా ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత మూల్యాంకనం చేయాలి. అంటే లక్ష్యం ఉంది, లక్ష్యానికి సంబంధించినటువంటి అభ్యాసన అనుభవాలు తరగతి గదిలో ఇస్తాము. తరగతి గదిలో అభ్యాసన అనుభవాల ద్వారా విద్యార్థి పాఠం నేర్చుకుంటాడు. పాఠం నేర్చుకున్న తర్వాత మూల్యాంకనం చేయటం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు మూల్యాంకనం చేస్తాం, ఆ పాఠం విద్యార్థికి ఏ మేరకు అర్థమైంది, అర్థం చేసుకున్నాడా, అర్థం చేసుకోలేదా, అర్థం చేసుకుంటే ఎంత మేరకు అర్థం చేసుకున్నాడు, అర్థం చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఒకవేళ అర్థం చేసుకుంటే పర్వాలేదు, అర్థం చేసుకోని వాళ్ళు కనుక ఎవరైనా ఉన్నట్లయితే అదే తరగతి మీద అదే పాఠ్యాంశానికి రెమీడియల్ టీచింగ్ ఇవ్వాలి. అంటే పాఠశాల అవర్స్కి ముందు, పాఠశాల 10 గంటలకు ముందు, పాఠశాల 10 గంటలు అయిపోయిన తర్వాత రెమీడియల్ క్లాసెస్ ఆ వెనుకబడినటువంటి విద్యార్థులకి ఇవ్వటం జరుగుతుంటుంది. దానికోసం ఈ బోధన ప్రక్రియలు అనేటువంటివి అవసరం అవుతాయి. కనుక ఇలాంటి బోధన ప్రక్రియలు ఉండటం అనేటువంటిది ఒక మంచి ఉత్తమ పాఠ్య పథకానికి ఉండవలసినటువంటి లక్షణంగా మనం చూస్తాం. అలాగే బోధనోపకరణాలు వినియోగించాలి. బోధనోపకరణాలు మీకు తెలుసు, మీరందరూ ఉపాధ్యాయ పరీక్షలు కానీ ఇతర పోటీ పరీక్షలు కానీ రాసేటువంటి వాళ్ళే. దృశ్య బోధనోపకరణాలు, చార్ట్లు, మ్యాపులు, నమూనాలు, మాతృకలు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తాడు. అలాగే శ్రవణ బోధనోపకరణాల్లో మనం అప్పుడప్పుడు ఉపయోగిస్తాం. మనం ఓహెచ్పి కానీ, టేప్ రికార్డర్ కానీ, కెసెట్స్ కానీ, ఇలాంటి రేడియో లెసన్స్ కానీ, ఇలాంటి ద్వారా పాఠ్యాంశాలని వింటూ నేర్చుకోవటం జరుగుతూ ఉంటుంది. కనుక ఇవి రెండవ రకానికి సంబంధించినటువంటి బోధనోపకరణాలు. మూడో రకానికి సంబంధించినటువంటి బోధనోపకరణాల్లోకి వస్తే దృశ్య శ్రవణ బోధనోపకరణాలు, ఆడియో విజువల్ టీచింగ్ ఎయిడ్స్ అంటాం, ఏవి టీచింగ్ ఎయిడ్స్ అంటాం. అనంటే టెలివిజన్ చూస్తాం, టెలివిజన్ లెసన్ చూస్తే మనకి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది, మనం వింటూ ఉంటాం. కంప్యూటర్ ద్వారా పీపీటీ చేస్తాం, అంటే డిజిటల్ లెసన్స్ ఉంటాయి. ఆ డిజిటల్ లెసన్స్లో నుంచి కూడా మనకి వినిపిస్తాం, మనం చూస్తాము, అలాగే వింటాం. మోషన్ పిక్చర్స్ ఉంటాయి,
ఇలాగూ అనేక రకాల అలాగే ఎల్ఈడి టూల్స్ ఉంటాయి కొన్ని రకాలైనవి. వాటిని ఉపయోగించి పాఠ్యాంశాలను బోధించడానికి బోధనోపకరణాల వినియోగం చేస్తుంటాం. అందుచేత ఆ బోధనోపకరణాల వినియోగం అనేటువంటిది ఉత్తమ పాఠ్య పథకం యొక్క మరి యొక్క లక్షణంగా మనం చెప్తాం. అలాగే మూల్యాంకనం చేస్తాం. మూల్యాంకనం అంటే విద్యార్థికి ఇంతకు చెప్పుకున్నట్టు విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడు తాను చెప్పినటువంటి పాఠ్యాంశము ఏ మేరకు అర్థమైంది, ఎంత మేరకు అర్థమైంది అనేది తెలుసుకోవడం కోసం చేసేటువంటి ప్రక్రియ. అందుకనే తరగతి గదిలో అందరూ ఒకే రకంగా ఉండరు. విద్యార్థులందరూ తెలివైన విద్యార్థులు మొదటి రకంలో ఉంటారు. రెండో రకంలో సగటు విద్యార్థులు, యావరేజ్ స్టూడెంట్స్ అంటాం. మూడో విద్యార్థిలో పూర్ స్టూడెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్, చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులు ఉంటారు. వీళ్ళందరికీ ఒకే రకమైన మార్కులు వస్తాయా? రావు. కొంతమందికేమో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, కొంతమందికి వెరీ గుడ్ ఇలా వస్తాయి. అలాగే ఫెయిల్ అవుతారు, ఫెయిల్ అయితే బ్యాడ్ అంటాం. ఇలాగూ రకరకాలైనటువంటి మూల్యాంకనాల ద్వారా చేసి విద్యార్థి యొక్క ఏ స్థాయిలో ఉన్నాడు విద్యార్థి ఆ పాఠ్యాంశం మీద తెలుసుకోవటం అనేటువంటిది మరి యొక్క లక్షణంగా చెప్తాం. అంతేకాకుండా ఇవన్నీ కూడా మంచి పాఠ్య పథకానికి లేదా పీరియడ్ ప్లాన్కి ఉండవలసినటువంటి లక్షణాలుగా చెప్తాం. అందువల్ల యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు అంటే ఇలాంటి లక్షణాలని, ఈ లక్షణాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు తప్పనిసరిగా బోధన ప్రక్రియల మీద అడగటానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ బోధన ప్రక్రియల్లో లక్ష్యాలు, అభ్యాసన అనుభవాలు, మూల్యాంకనం అనేటువంటిది ప్రాముఖ్యంగా ఉంటాయి. కనుక వాటి మీద మీరు దృష్టి పెట్టి మీరు చదవాల్సిన అవసరం ఉన్నది. అలాగే మనకి ఈ యొక్క సాంఘిక శాస్త్ర పాఠ్య పథకాన్ని రాయటానికి బ్లూమ్స్ లక్ష్యాలు చాలా ఉపయోగపడతాయి. అంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు అనేటువంటివి ఈ యొక్క పాఠ్య భాగాన్ని బోధించడానికి, విద్యా రంగానికి సంబంధించినటువంటి అనేక విషయాలు తెలుసుకోవటానికి ఒక బైబిల్ లాగా ఉంటుంది. ఒక మార్గదర్శనికతను కలిగి ఉన్నటువంటి ఒక గ్రంథంగా దాన్ని చెప్తాం. అందుకని ఆయన ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి విద్యా లక్ష్యాల ఆధారంగా పాఠ్యాంశాలని బోధిస్తాం. ఇప్పుడు వాటి గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. బ్లూమ్స్ లక్ష్యాల్లో ముందుగా ఆయన చెప్పినటువంటి లక్ష్యం జ్ఞాన రంగము, కాగ్నిటివ్ డొమైన్ అని అంటాం. కాగ్నిటివ్ డొమైన్ అంటే ఏంటి? హెడ్, మెదడు, ఆలోచనలు సంబంధించింది. కనుక ఇక్కడ ఆలోచన విధానం సరిగా ఉన్నప్పుడు నీవు ఉపాధ్యాయుడు చెప్పేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని సవ్యంగా సక్రమంగా రిసీవ్ చేసుకోగలుగుతావు. నీ ఆలోచన శక్తి కనుక ఆ స్థాయిలో లేకపోతే నీకు చెప్పేటువంటి అంశాలు అంత మంచిగా అర్థం కాదు. కనుక ఇది జ్ఞాన రంగము లేదా జ్ఞానాత్మక రంగము లేదా కాగ్నిటివ్ డొమైన్ అని అంటాము. కనుక బ్లూమ్స్ లక్ష్యాల్లో ఈ యొక్క విద్యా లక్ష్యాలని 3 హెచ్లతో సూచిస్తారు. 3H అంటాం. 3Hల్లో మొదటి హెచ్ అనేటువంటిది జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది, అంటే హెడ్కి సంబంధించింది. హెడ్ అంటే ఒక హెచ్ వస్తుంది. కనుక వాటిని గురించి బ్లూమ్స్ వివరించడం జరిగింది. అలాగే భావావేశ రంగం. భావావేశ రంగంలో మనం ఏం చేస్తాం? డేవిడ్ ఆర్ క్రాత్హోల్ కానీ అలాగే అండర్సన్ కానీ వీళ్ళందరూ కూడా, అంటే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి క్రాత్హోల్, ఆయన ఈ భావావేశ రంగాన్ని గురించి వివరించడం జరిగింది. అంటే 2వ హెచ్ అంటే హార్ట్కి సంబంధించింది. హార్ట్ అంటే భావాలు వస్తాయి. అంటే భావాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా హృదయంలో నుంచి జనిస్తాయి. దానికి ప్రేరణ ఎవరు అంటే మెదడు, మొదటి హెచ్ జ్ఞానం, దానికి సంబంధించింది. జ్ఞానాత్మక రంగంలో మనకి ముఖ్యంగా జ్ఞానం ఉంది, అవగాహన ఉన్నది, వినియోగం అనేటువంటి 3 లక్ష్యాలు మనం అక్కడ చూస్తున్నాం. అలాగే భావావేశ రంగంలో ఆసక్తులు, అభినందన చూస్తున్నాం. అలాగే వైఖరులు చూస్తాం. అంటే విద్యార్థి నాకు దీని మీద ఆసక్తి ఉంది, దీన్ని తెలుసుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి
అనేటువంటి ఆసక్తితో, అభిరుచితో అనేక విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంచేత ఇది భావావేశ రంగం. అంటే కొన్ని భావాలు హృదయంలో నుంచి కలుగుతాయి పాఠ్యాంశాల పట్ల. ఇలాంటిది భావావేశ రంగం. అలాగే మూడవదిగా మానసిక చలనాత్మక రంగం. ఈ మానసిక చలనాత్మక రంగాన్ని గురించి అనేక మంది విద్యావేత్తలు చెప్పడం జరిగింది. ఎలిజబెత్ సింప్సన్ కానీ, దావే కానీ అనేక మంది ప్రముఖులు ఈ మానసిక చలనాత్మక రంగాన్ని సంబంధించింది. అంటే మానసిక చలనాత్మక రంగం అంటే ఏంటి? మనసు, కండరాల రెండు సంయోగంతో పాఠ్యాంశాలని నేర్చుకోవటమే మానసిక చలనాత్మక రంగం. అంచేత పటాలని గీసేటప్పుడు, చార్టులు తయారు చేసేటప్పుడు, అలాగే కొన్ని రకాలైనటువంటి పరికరాలు, సాంఘిక శాస్త్రాన్ని పాఠ్యాంశాలు చెప్పేటప్పుడు కొన్ని రకాలైనటువంటి సాధనాలు ఉంటాయి, పరికరాలు ఉంటాయి. గ్లోబ్ కానీ, థర్మామీటర్ కానీ, రైన్ గేజ్ కానీ, ఇంకా ఇతర రకాలైనటువంటి అనేక సాధనాలు ఉంటాయి. ఈ సాధనాలన్నిటినీ ఏం చేస్తాం? సాధనాలన్నింటినీ తరగతి గదిలో ఆయా పాఠ్యాంశాలకు ఉపయోగించేటప్పుడు కొంత నైపుణ్యం కావాల్సి వస్తుంది. అంచేత ఈ యొక్క మానసిక చలనాత్మక రంగంలో నైపుణ్యములు అనేటువంటి మరి యొక్క లక్ష్యాన్ని గురించి తెలుసుకోవటం ఉంటుంది. కనుక ఇవి ప్రధానమైనటువంటివి. బ్లూమ్స్ టాక్సానమీ అంటాం, బ్లూమ్స్ ఎడ్యుకేషనల్ టాక్సానమీ. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల్లో 3 రంగాలు ప్రధానంగా ఉంటాయి. ఏమిటవి 3 రంగాలు? కాగ్నిటివ్ డొమైన్, జ్ఞానాత్మక రంగం లేదా జ్ఞాన రంగం అంటాం. దీనిలో ఏమేమి లక్ష్యాలు వస్తాయి? జ్ఞానము, అవగాహన, వినియోగం వస్తుంది. రెండవ రంగం భావావేశ రంగం, ఎఫెక్టివ్ డొమైన్ అంటాం. భావనలు కలుగుతాయి. కనుక దానిలో ఏమేమి సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాలు వస్తాయి? మనకి ముఖ్యంగా ఆసక్తులు, అభిరుచులు వస్తాయి. అలాగే వైఖరులు వస్తాయి. అలాగే ప్రశంస, అభినందన అనేటువంటివి ప్రాముఖ్యంగా ఉంటాయి. మూడవదిగా మానసిక చలనాత్మక రంగం. దీనిలో నైపుణ్యములకు సంబంధించినటువంటి లక్ష్యం అనేటువంటిది ఉంటుంది. కనుక వీటిని ఆధారంగా చేసుకుని ప్రాచ్య ప్రణాళికను లేదా పీరియడ్ ప్రణాళికను తయారు చేసి విద్యార్థి తరగతి గదిలో బోధించాలి. మీరు కూడా అలాగే బోధించారు కదా. మీరు ఇంతకుముందు అయితే 20 ఒక్కొక్క మెథడాలజీలో 20 పీరియడ్ ప్లాన్ చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ ఇప్పుడున్నటువంటి పద్ధతి ప్రకారం 40 పీరియడ్ ప్లాన్లు చేయటం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఆయా పాఠశాలల్లో వీళ్ళు ప్రాక్టీస్ చేసి వీటిని నేర్చుకుంటున్నారు. అలాగే మీరు కూడా నేర్చుకున్నారు, అభ్యర్థులందరూ కూడా. కనుక ఈ రంగాలు అనేటువంటిది, 3 రంగాలు అనేటువంటిది బోధనకు చాలా ప్రాముఖ్యంగా మనం చెప్తాం. అలాగే ఈ యొక్క బ్లూమ్స్ టాక్సానమీ అనేటువంటి దాన్ని 1956లో చెప్పడం జరిగింది. 1956లో చెప్పటం జరిగింది. అలాగే వాటి యొక్క అమలుకు వచ్చేసరికి 1956 తర్వాత అంచెలంచెలుగా అనేక చోట్ల అనేక దేశాల్లో అమలుపరిచి పూర్తి స్థాయి వచ్చేసరికి 1962 వరకు వచ్చింది. కనుక ఇది 1956లో బ్లూమ్స్ తన అనుచరులు తయారు చేసినటువంటి విద్యా లక్ష్యాలు ఎప్పటి నుంచో మనం చదువుతున్నాము. వాటిని ఎవరు కూడా రివైజ్ చేయలేదు, పునః సమీక్షించలేదు. కనుక 2001లో అండర్సన్ క్రాత్హోల్ అనేటువంటి విద్యావేత్తలు బ్లూమ్స్ రాసినటువంటి లేదా బ్లూమ్స్ ఆయన యొక్క శిష్యులు 1956లో ఇచ్చినటువంటి అనేక అంశాలను ప్రత్యేకించి జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి అనేక మార్పులను తీసుకుని వచ్చారు. అనేక అంశాలను పునఃసమీక్షించి అండర్సన్ క్రాత్హోల్ లక్ష్యాలు అని నేడు పిలువబడుతున్నాయి. అంచేత వీటిని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అండర్సన్ క్రాత్హోల్ టాక్సానమీ, రివైజ్డ్ టాక్సానమీ. ఏ సంవత్సరంలో దీన్ని రివైజ్ చేశారు? 2001 సంవత్సరంలో రివైజ్ చేశారు. ఎవరు రివైజ్ చేశారు? అండర్సన్ క్రాత్హోల్. బ్లూమ్స్ టాక్సానమీ ఎవరు చెప్పారు? బ్లూమ్సే, బెంజమిన్ ఎస్ బ్లూమ్స్. ఇంకా వాళ్ళ అనుచరులు అనేక మంది, వీళ్ళందరూ అండర్సన్ క్రాత్హోల్ కూడా వాళ్ళ అనుచరులే. కనుక వీటిని ప్రధానంగా అడగటానికి అవకాశం ఉంది. అంచేత వీటిల్లో అండర్సన్ అండ్ క్రాత్హోల్ చెప్పినటువంటి లక్ష్యాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే
గుర్తు తెచ్చుకొనుట అంటాం. అక్కడేం చెప్పాం, 1956లో బ్లూమ్స్ ఇచ్చినటువంటి లక్ష్యాల్లో గుర్తు తెచ్చుకోవటానికి బదులు ఏం చెప్పాం, జ్ఞానము అని చెప్పాం. ఇక్కడ గుర్తు తెచ్చుకొనుట రిమెంబరింగ్ అంటున్నాం. అక్కడేమో నాలెడ్జ్ అన్నాం, ఇక్కడ దాన్నే రిమెంబరింగ్ అంటున్నాం. రెండవదిగా అక్కడేమో కాంప్రహెన్షన్ అన్నాం. బ్లూమ్స్ టాక్సానమీలో కాంప్రహెన్షన్ అవబోధనము అన్నాం. ఇక్కడ అండర్స్టాండింగ్ అంటున్నాం, అవగాహన చేసుకొనుట అని అంటున్నాం. అలాగే వినియోగము ఇక్కడ వ్యక్తీకరించుట అప్లయింగ్ అంటున్నాం. అక్కడేమో అప్లికేషన్ అన్నాం, ఇక్కడేమో అప్లయింగ్ వ్యక్తీకరించుట అనువర్తించుట అంటున్నాం. అలాగే అక్కడేమో వినియోగం తర్వాత విశ్లేషించుట అన్నాం, ఇక్కడ ఎనలైజింగ్ అంటున్నాం. అంటే అది ఎనలైజింగ్ చేస్తూ ఉండటం అన్నమాట. అలాగే అక్కడ సంశ్లేషణ అంటున్నాము, తర్వాత మూల్యాంకనం చెప్తున్నాం. ఇక్కడ మూల్యాంకనం అనేటువంటిది విశ్లేషించటం తర్వాత మూల్యాంకనం వస్తుంది. ఆ తర్వాత సృజించుట క్రియేటివిటీ అనేటువంటి బోధనా లక్ష్యాలు 2001లో అండర్సన్ క్రాత్వోల్ టాక్సానమీలో చెప్పడం జరిగింది. కనుక ఇవి కూడా వాటి నుంచి తీసుకోబడినటువంటివే. బ్లూమ్స్ టాక్సానమీ నుంచి వీటిని రివైజ్ చేశారు అంతే. దాదాపుగా అవి ఇవి ఒకే రకంగా ఉంటే పేర్లు మాత్రం మార్చారంతే. అంచేత యాస్పిరెంట్స్ పాఠ్య ప్రణాళికను తయారు చేసేటప్పుడు ఈ యొక్క బోధనా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలకు సంబంధించినటువంటి అంశాలు, అటు బ్లూమ్స్ టాక్సానమీ చెప్పినటువంటి అంశాలు మరియు అండర్సన్ క్రాత్వోల్ 2001లో రివైజ్ చేసినటువంటి అంశాలను బేరీజ్ చేసుకుని అవసరాన్ని బట్టి అవి పాఠ్య ప్రణాళికలు ఆధారంగా రాసుకోవాలి. మనం ఈ చిత్రపటం చూడండి. దీనిలో మనకి ఈ పటంలో చూసినట్లయితే రెండింటి మధ్య తేడా ఉంది. ద ఓల్డ్ వర్షన్, ద న్యూ వెర్షన్. ద ఓల్డ్ వర్షన్ ఏమో 1956లో ఇచ్చారు దీన్నేమో 2001లో చెప్పారు. చూడండి రెండింటి మధ్య ఇక్కడేమో నాలెడ్జ్ అన్నాం, బ్లూమ్స్ దానిలోనేమో నాలెడ్జ్ అన్నాము, రిమెంబరింగ్ అన్నాము. కాంప్రహెన్షన్ అన్నాము, అండర్స్టాండింగ్ అన్నాము. అప్లికేషన్ అన్నాము, అప్లయింగ్ అన్నాము. ఎనాలిసిస్ అన్నాము, ఎనలైజింగ్ అన్నాము. సింథసిస్ అన్నాము, సింథసిస్ని ఏమంటున్నాం, క్రియేటింగ్ అంటున్నాం. సింథసిస్ని క్రియేటింగ్ అంటున్నాం. ఇవాల్యుయేషన్ ఏమో ఇవాల్యూటింగ్ అంటున్నాం. అంటే ఇవాల్యుయేషన్ చేస్తూనే ఉండాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఒక రోజుతో అయ్యేది కాదు. అందుకని కంటిన్యూస్ కాంపరెన్సివ్ ఇవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయాలి విద్యార్థిని. ఒక్కసారి ఏదో పాఠం చెప్పి వదిలేయటం కాదు దాని అర్థం. అంచేత పిల్లవాడికి పాఠాన్ని బోధించేటప్పుడు ఈ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలని ఆధారంగా చేసుకుని బోధిస్తే సమగ్రమైనటువంటి జ్ఞానము, అవగాహన శక్తి, వాటితో పాటు అనేక రకాలైనటువంటి అవగాహనలు పెరిగి ఆ పాఠాన్ని ఎప్పటికీ మర్చిపోలేకుండా ఉంటాడు. కనుక ఉపాధ్యాయ విద్యార్థులు, అభ్యర్థులు అందరూ కూడా వీటి మధ్య ఉన్నటువంటి వీటిని తేడాని గమనించి ఏ రకంగా మీకు ప్రశ్న వచ్చినా కూడా రాయగలిగేటట్టు మీరు వీటి మీద మననం చేసుకుని రివ్యూ చేసుకుని ఎక్కువగా వాటిని చదవటం అలవాటు చేసుకోవాలి. అలాగే పాఠ్య పథకం భిన్న పద్ధతులు, ఏమేం పద్ధతులు ఉన్నాయి పాఠ్య పథకం రాయటానికి? మొట్టమొదటిగా చూసినట్లయితే హెర్బర్ట్ లేదా హెర్బర్టియన్ పద్ధతి. ఈ హెర్బర్టియన్ పద్ధతిని ఇప్పుడు కాదు, ఈయన ఇచ్చిన 70sలో ఇచ్చాడు ఈయన ఈ పద్ధతి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనదే వాడుతున్నాం మనం. ఆ పాఠ్య పథక సోపానాలనే మనం వాడుతున్నాం. కనుక కొద్ది గొప్ప మార్పులు చేసి ఉండొచ్చు, కానీ ఆ బేస్ మాత్రం పోవట్లేదు. కనుక ఈ యొక్క పాఠ్య పథకాన్ని లేదా పాఠ్య పథక సోపానాలని, అంటే మనం పీరియడ్ ప్లాన్లో రాసేటువంటి సోపానాలని ఎవరు ప్రవేశపెడితే రాస్తున్నాం? హెర్బర్ట్ లేదా హెర్బర్టియన్ స్టెప్స్ అంటారు. జాన్ ఆమోస్ కొమీనియన్ బోధనా పద్ధతులకు మూల పురుషుడని మనం చాలాసార్లు చదివాం. కానీ ఇక్కడ ఈయన ఈ పాఠ్య పథక సోపానాలకు సంబంధించినటువంటి అంశాలను చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే హెర్బర్టియన్. అందుకని హెర్బర్టియన్ స్టెప్స్ అంటున్నాం, సోపానాలు.
అంటున్నాం. ఆ సోపానాల్లో మొట్టమొదటిగా చూసినట్లయితే, అంటే హెర్బర్టియన్ చెప్పినటువంటి సోపానాల్లో మొట్టమొదటిగా చూసినట్లయితే సన్నాహము అంటాం, ప్రిపరేషన్ అంటాం. అంచేత దీన్ని ఇంట్రడక్టరీ యాక్టివిటీలో చేస్తాం, ప్రావేశిక చర్యలో భాగంగా చేస్తాం. అందుకని పాత పద్ధతి ప్రకారం చూసినట్లయితే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి ప్రవేశించిన తర్వాత పాఠ్యాంశాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయడు. ఏం చేస్తాడు? టెస్టింగ్ ది ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ ది స్టూడెంట్, విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరీక్ష చేస్తాడు. ఎలా చేస్తారు? ఉన్మీకీకరణ ద్వారా, అంటే మోటివేట్ చేస్తాడు విద్యార్థులను. అంటే తరగతి గదిలోకి వెళ్ళేసరికి అందరూ పాఠ్యాంశం వినటానికి అనుకూలంగా ఉండరు కనుక ఇలాంటి ఉన్మీకీకరణ ద్వారా కొన్ని ప్రశ్నలను విద్యార్థులను అడిగి ఏం చేస్తాడు? పాఠ్యాంశం వినటానికి వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. దాన్నే సన్నాహం అంటాం. అలా వాళ్ళు సంసిద్ధులైన తర్వాత ఈరోజు మనం ఈ పాఠం గురించి చర్చించుకుంటాం అని శీర్షిక ప్రకటన చేస్తాడు. డిక్లరేషన్ ఆఫ్ ది టాపిక్ అంటాం. ఇది చేస్తాడు పాత పద్ధతి ప్రకారం. అలాగే అభ్యర్థులు కొత్త పద్ధతులు కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సిసి మోడల్లో ఇది ఇలా చేయట్లా. తరగతి గదిలోకి ప్రవేశించినటువంటి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? పాఠం పేరు అంటే గ్రీట్ చేస్తాడు. హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ అని గ్రీట్ చేసిన తర్వాత పాఠ్యాంశాన్ని డిక్లేర్ చేస్తాడు ముందే. అంటే పాఠ్య పథకాన్ని లేదా శీర్షిక ప్రకటన ముందుగానే చేసేస్తాడు. చేసేసి దాన్ని బ్లాక్ బోర్డ్ మీద రాస్తాడు. రాసిన తర్వాత దానిని ఏం చేస్తాడు? మేధో మథనం చేస్తాడు లేదా భావనా మథనం చేస్తాడు. అంటే ఈ అంశం గురించి పిల్లవాడికి ఎంతవరకు తెలుసు, ఈ అంశం మీద పిల్లవాడికి ఎంత మేరకు జ్ఞానం ఉంది, అవగాహన ఉంది తెలుసుకొని వాడుకున్నటువంటి అవగాహనని ఆధారంగా చేసుకుని అక్కడి నుంచి పాఠ్యాంశాలని ఒక్కొక్కటిగా చర్చా పద్ధతి లేదా కాన్సెప్ట్ మ్యాపింగ్, అలాగే ప్రతిస్పందించటం, ప్రశ్నించటం, వాగ్వివాదం చేయటం ఇలాంటి, అలాగే వర్క్షాప్ ద్వారా, సెమినార్ ద్వారా, అలాగే సింపోజియం ద్వారా ఇలా రకరకాలైనటువంటి వాటిని ఉపయోగిస్తూ పాఠ్యాంశాన్ని బోధించడానికి ఉపకరిస్తాడు. అంటే ఈ యొక్క కన్స్ట్రక్టివ్ అప్రోచ్లో, నిర్మాణాత్మక ఉపగమంలో విద్యార్థులు వాళ్ళుగా తెలుసుకోవాలి. ఇంతకుముందు వరకు ఏం చేశారు? టీచర్లు వాళ్ళే చెప్పడమే కదా. టీచరు తరగతి గదిలోకి ప్రవేశించిన తర్వాత తరగతి గది నుంచి బయటకు వచ్చేంత వరకు నువ్వు చెప్పడమే. వాడి వినటం లేదంటే రాసుకోవటం, టీచింగ్ ఎయిడ్ చూపిస్తే చూడటం, ఇదే. ఇప్పుడు అట్లా లేదు, వాడే అడగాలి ప్రశ్న. అందుకనే పాఠ్య పుస్తకాన్ని చదవాలి. పాఠ్య పుస్తకం చదివిన తర్వాత అర్థం కాని విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపాధ్యాయుని యొక్క సహాయంతో తెలుసుకుని ఇతర విద్యార్థులతో చర్చించాలి, ఉపాధ్యాయుడిని ప్రశ్నించాలి. ప్రశ్నించడం ద్వారా తెలుసుకోవాలి అనేటువంటిది లెర్నింగ్ బై డూయింగ్, జాన్ డూయిస్ ప్రాగ్మాటిక్ థియరీ అంటాం. లెర్నింగ్ బై డూయింగ్, ఏదైనా పని ఆచరించి నేర్చుకోవటం. లెర్నింగ్ బై లివింగ్ అంటే జీవించడం ద్వారా నేర్చుకోవటం, జీవించి నేర్చుకోవటం, ప్రాక్టికల్గా నేర్చుకోవటం, వీటిని చూస్తున్నాం. అందుకని మనం ఇంటర్నేషనల్ స్కూల్స్లోకి వెళ్ళినప్పుడు చాలా వాటిల్లో ఏం చేస్తారంటే వాళ్ళకి పిల్లలకే చెప్తారు. అలాగే మనకి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లో కూడా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే నేర్చుకుంటారు, వాళ్ళే చదువుకోవాలి. ఈ బట్టి పత్రాలు, ఎక్కువ మార్కులు తెచ్చుకోవటాలు, తర్వాత అత్యధికమైనటువంటి మార్కులు వస్తే, ర్యాంక్ వస్తే వీడు గొప్పవాడు, ఇలాంటివి లేవు అక్కడ. అలా చేయటం వల్ల ఏమవుతుంది? అందుకనే బట్టి పట్టడం ద్వారా లేదా కార్పొరేట్ స్కూల్లో చదవటం ద్వారా ఎక్కువ మంది ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు. నేను చెప్పేది కాదు, సర్వేలు చెప్తున్నాయి. స్ట్రెస్కి గురైపోయి ఏం చేయాలో తెలియక కొంతమంది విద్యార్థులు అలా చేసుకోవటం జరుగుతుంది. అందుకని ఈ కన్స్ట్రక్టివ్ అప్రోచ్, నిర్మాణాత్మకమైనటువంటి ఉపగమం, దీని ద్వారా ఏం చేస్తాడు? పిల్లవాడికి స్ట్రెస్ ఉండదు. నీకు మార్కులే కావాలనేం లేదు. మార్కులతో ఎందుకు సంబంధం? ఏం చేసుకుంటాం మార్కులు? పిల్లాడికి జ్ఞానం ఎంత వచ్చింది, అవగాహన ఎంత కలిగింది, దానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ వీడికి 600కి 550 వచ్చినాయా,
లేదంటే 610 రావాలా, అత్యాశ అవి ఉండకూడదు. కనుక ఈ బోధనా లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా ఇలాగ సన్నాహం చేసుకోవటం అనేటువంటిది హెర్బర్టియన్ స్టెప్స్లో మొదటిగా మనం చెప్పుకుంటాం. అలాగే రెండవదిగా చూసినట్లయితే విషయ స్పందన ప్రజెంటేషన్ అంటాం. అంటే ఇలా మొదట సన్నాహం చేసిన తర్వాత విద్యార్థులందరూ పాఠ్యాంశం వినడానికి రెడీగా ఉంటాడు. ఉపాధ్యాయుడు వెళ్ళంగానే రెడీగా ఉండకపోవచ్చు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, మాట్లాడుకుంటారు. కొంతమంది విద్యార్థులు కొంతమంది పుస్తకాలు తీస్తారు, కొంతమంది పుస్తకాలు పెడతారు, లేదా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో నువ్వు పాఠం స్టార్ట్ చేస్తే వాళ్ళు వినలేరు కనుక సన్నాహం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వినటానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు పాఠాన్ని విపులంగా వాళ్ళకి వివరించాలి. ఆయన చెప్పిన దాని ప్రకారం హెర్బర్టియన్ స్టెప్పుల్లో రెండో స్టెప్ ప్రకారం పాఠ్యాంశాన్ని ప్రజెంట్ చేయటం, ఉపాధ్యాయుడు చెప్పటం అనేటువంటిది రెండవ స్టెప్. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు ప్రతి బోధనాభ్యాసన అంశాన్ని ఏ పాఠాన్ని అయితే బోధిస్తున్నాడో ఆ పాఠంలోని బోధనాభ్యాసన అంశాలని ఒకదాని తర్వాత ఒకటిగా చెప్పుకుంటూ వాటికి సంబంధించినటువంటి బోధనోపకరణాలన్నింటినీ కూడా ఉపయోగించుకుంటూ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలని బ్లాక్ బోర్డు మీద, నల్ల బల్ల మీద ఒకదాని తర్వాత ఒకటి రాసుకుంటూ పిల్లలకి వివరించడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాదు మధ్య మధ్యలో ఏం చేస్తాడు, పిల్లవాడు వింటున్నాడా లేదా, నేను చెప్పే పాఠం వింటున్నాడా లేదా, వాడికి అర్థం అవుతుందా లేదా అని తెలుసుకోవటం కొరకు మధ్య మధ్యలో ప్రతి బోధన అభ్యాసన అంశం మీద కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఏమిరా ఇది అర్థమైందా, ఇది అర్థమైందా లేదా, వింటున్నావా అంటే వాడు చెప్పలేదనుకో, వాడు ఏం వింటలేదని. పాఠం మధ్యలో కొన్ని ప్రశ్నలు ఉపాధ్యాయుడు వేసినప్పుడు విద్యార్థి కనుక చెప్పలేకపోయినప్పుడు విద్యార్థి యొక్క మనసు ఎక్కడో ఉంది, అంచేత వాడి వింటలేదు. అంచేత కొన్ని ప్రశ్నలు మధ్య మధ్యలో అడుగుతూ పాఠ్యాంశాన్ని బోధిస్తూ ఉండాలి. అంతేకాకుండా సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి నైపుణ్యాలను కూడా ఉపయోగించాలి. అనంటే పాఠ్యాంశాన్ని పరిచయం చేయటం, వివరించటం, అలాగే వైవిధ్య ఉద్దీపన నైపుణ్యాలని చేయటం, అలాగే ఇంకా రకరకాలైనటువంటివి యూజింగ్ బ్లాక్ బోర్డు, రీఎన్ఫోర్స్మెంట్, పునర్బలనం ఇవ్వటం, ఇలాంటి వాటన్నిటిని ఇస్తూ చెప్పాలి. ఏరా వింటున్నావా, ఎస్. ఏదైనా ఆన్సర్ చెప్పాడనుకో, నువ్వు ప్రశ్న అడిగినప్పుడు జవాబు చెప్పాడనుకో, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇలాంటి మాటలు కూడా పిల్లవాడికి ఆసక్తిని కలిగిస్తాయి. ఏం చెప్పటం రా, ఏడ్చేవలే కూర్చో, ఏం చెప్పటం నువ్వు, ఇదేనా నువ్వు నేర్చుకున్నదంటే వాడు మళ్ళా మాట్లాడు. కనుక యూ లవ్ ద చిల్డ్రన్, యూ లవ్ యువర్ ప్రొఫెషన్. ఏమి క్రియేటివిటీతో చెప్పటం పిల్లవాడికి. అంచేత గద్దించి తిట్టి ఇలా చెప్పటం వలన లాభం లేదు. అందుకనే బహుమతులు నింద అనేటువంటి ఒక ప్రోత్సాహం, బహుమతులు ఇవ్వటం. అందుకనే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇలాంటివి కూడా మనకి యాన్యువల్ డే జరిగినప్పుడు ప్రైజెస్ ఇస్తాం. బాగా చదవలేనివాడు చదివితే వెరీ గుడ్ రా, నువ్వు బాగా చదివావు ఈరోజు అని. అలాగే కొన్ని రకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ కూడా, చేతులు ఊపటం, అలాగే తల తిప్పటం, తర్వాత కొన్ని రకాలైనటువంటి ఆంగికాలను ప్రదర్శించటం, ఇవన్నీ కూడా విద్యార్థికి ఆకర్షిస్తాయి పాఠాన్ని. ఊరినే కళ్ళు మూసుకుని చెప్తారు కొంతమంది, కళ్ళు మూసుకుని ఇట్లా పాఠం బోధిస్తారు. కొంతమంది పైకి చూసుకుని చెప్తూ ఉంటారు, కొంతమంది బోర్డు చూసుకుని చెప్తారు. అలా చెప్పడం వలన పిల్లల యొక్క దృష్టి ఆ చెప్పేటువంటి ఉపాధ్యాయుడి మీద ఉండదు. కనుక ఐ టు ఐ కాంటాక్ట్, ప్రతి పిల్లవాడిని చూస్తూ చెప్పాలి. తరగతి గది అంతా కూడా తిరుగుతూ చూస్తున్నట్టుగా చెప్పాలి. అప్పుడు పిల్లవాడు మా సారు నన్నే చూస్తున్నాడు, నేనంటే సార్కి ఇష్టం అని ఇలాంటి భావనలు వాళ్ళు అభివృద్ధి చెంది పాఠ్యాంశాన్ని వినటానికి ఆసక్తి చూపిస్తూ ఎక్కువ విషయాల్ని నేర్చుకుంటాడు. కనుక ఈ ప్రదర్శనలో పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కులంకషంగా ఒకదాని తర్వాత ఒకటి బోధనోపకరణాలను ఉపయోగిస్తూ, బ్లాక్ బోర్డు ఉపయోగిస్తూ అనేక రకాలైనటువంటి సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి నైపుణ్యాలను ప్రయోగిస్తూ విద్యార్థులకు ఉపాధ్యాయుడు బోధించడం జరుగుతుంది. అందుకని వీటిని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇది హెర్బర్టియన్ స్టెప్పుల్లో రెండవదిగా మనం చెప్తాం. మూడవదిగా సంసర్గం, అసిమిలేషన్ అంటాం. అసిమిలేషన్ అంటే మనకి కల్మినేటింగ్ యాక్టివిటీ లాంటిదన్నమాట.
అంటే కల్మినేటింగ్ యాక్టివిటీలో మనకి దానికంటే ముందుగా కూడా కొన్ని చర్చించటం, చర్చ చేయుట, వాగ్వివాదం చేయుట, అలాగే ప్రతిస్పందించుట, ప్రశ్నించుట, ఇలాంటివన్నీ కూడా దీనిలో వస్తాయి. బ్రెయిన్ స్టామింగ్ అంటే మేధోమథనం చేస్తాం పిల్లవాడికి. అంటే మనం మజ్జిగ చిలికేటప్పుడు ఏమవుతుంది, పెరుగు వేసి దాన్ని చిలికితే మజ్జిగ వస్తాయి. అట్లాగే పిల్లవాడికి వాటికి పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద ఇలాంటి చర్చించాలి, ప్రశ్నించేటట్టు విద్యార్థుల్ని ప్రోత్సహించాలి. అలాగే వినియోగాన్ని అంటే పునరభ్యాసం, రీక్యాప్చులేషన్కి సంబంధించినటువంటి అంటే పునర్విమర్శకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు రావాలి. అలా వచ్చినప్పుడు ఆ పాఠ్యాంశం అనేటువంటిది విద్యార్థులకి అర్థమవుతుంది. కనుక అసోసియేషన్ ఉండాలి, పిల్లవాడిని అసోసియేట్ చేస్తారు. అందుకనే మాంటిసోరీ అనేటువంటి ఆమె మాంటిసోరీ మెథడ్ని తయారు చేసింది. ప్లేవే మెథడ్ అనేది ఒకటి తయారు చేసింది. ఆటల ద్వారా విద్యార్థిని నేర్చుకుంటాం అనేటువంటిది ఒకటి పెట్టింది. అబాకస్ అంటే మ్యాథ్స్ని మనం అగ్గిపుల్లలు లేదా కొన్ని రకాలైన స్టిక్స్ దొరుకుతాయి, వాటితో మనం దీని 5లో నుంచి 3 పోతే ఎంత, 5 స్టిక్స్ 3 స్టిక్స్ ఇట్లా పెట్టం. అలాగే కొన్ని రకాలైనటువంటి ఆటల ద్వారా ప్లేవే మెథడ్ అంటాం, వీటిని ప్రవేశపెట్టి పిల్లవాడికి దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇవ్వటం జరుగుతుంది. కనుక అవి ఇచ్చేటట్టు దీనిలో మనం చేయాలి. అంటే సబ్జెక్టును ఒకదానితో ఒకటి అసోసియేట్ చేస్తూ, ఎట్రిబ్యూట్ చేస్తూ, కోఆర్డినేట్ చేస్తూ అనేక పాఠ్యాంశాలని విద్యార్థికి అర్థమయ్యేటట్టు చెప్పటానికి ఉపయోగపడేది పీరియడ్ ప్లాన్, పాఠ్య పథకం అంటాం. ఇవన్నీ లేకుండా తయారు చేస్తే దాన్ని చీటింగ్ పీరియడ్ ప్లాన్ అంటాం, చీటింగ్ నోట్స్ అంటాం. టీచర్స్ నోట్స్ కాదు, అది చీటింగ్ నోట్స్ అంటాం. అంచేత ఉపాధ్యాయుడు కొంచెం సిస్టమేటిక్గా అంకిత భావంతో వర్క్ చేయాలి, పని చేయాలి. తను రాసేటువంటి పాఠ్య ప్రణాళిక ఏదైతే ఉందో, తయారు చేసేటువంటి పీరియడ్ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని పగడబందీగా తయారు చేసుకోవాలి. తరగతి గదిలో ఎన్ని రకాల విద్యార్థులు ఉంటారు, 3 రకాల విద్యార్థులు ఉంటారని ఇంతకుముందు క్లాసెస్లో కూడా మనం అనేకసార్లు చెప్పుకున్నాం. మీకు కూడా తెలుసు 3 రకాలు. అంటే తెలివైనటువంటి విద్యార్థులు, క్లవర్ స్టూడెంట్స్ అంటాం. వీళ్ళనే గిఫ్టెడ్ స్టూడెంట్స్ అంటే భగవంతుడు ప్రసాదితం, ఏమి తెలివితేటలు రా వీడికి అంటే టీచర్ కంటే కూడా ఎంతో పండితుల కంటే కూడా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. గిఫ్టెడ్ చిల్డ్రన్, భగవంతుడు ప్రసాదించినటువంటి విద్యార్థి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ మొదటి రకం. అంటే తెలివైనటువంటి విద్యార్థి, మేధావి లేదా భగవంతుడు ప్రసాదించినటువంటి విద్యార్థి మొదటి రకం. వీళ్ళకి ఒక్కసారి చెప్తే చాలు, నువ్వు పదే వాళ్ళకి పని లేదు. వాళ్ళు ఒకసారి పుస్తకం చదివేశారనుకో, ఆ ఏ లైన్లో ఏముందో కూడా చెప్పగలుగుతారు. అలాగే నువ్వు బాగా చెప్తున్నావా, చెప్పట్లేదా, పుస్తకంలో ఉన్న అంశాలు చెప్తున్నావా, లేని అంశాలు చెప్తున్నావా కూడా వాళ్ళు ఈజీగా తెలుసుకోగలుగుతారు. కనుక నువ్వు ఉపాధ్యాయుడిగా వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన పని అవసరం లేదు, ఒకసారి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే 2వ రకం విద్యార్థులకు వచ్చినప్పుడు సగటు విద్యార్థులు అంటే వీళ్ళ మీద తెలివితేటలు తక్కువ ఉంటాయి, మధ్యస్థంగా ఉంటాయి, యావరేజ్ స్టూడెంట్స్ అంటాం. వీళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు. తెలివైన విద్యార్థులు తక్కువ మంది ఉంటారు, గిఫ్టెడ్ చిల్డ్రన్, క్లవర్ చిల్డ్రన్ తక్కువ మంది ఉంటారు, వీళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. వాళ్ళ తర్వాత వీళ్ళకంటే కొంచెం ఎక్కువగా ఉండేటువంటి విద్యార్థులు యావరేజ్ స్టూడెంట్స్ అని అంటాం. అలాగే 3వ రకం యావరేజ్ స్టూడెంట్స్కి ఒక 2-3 సార్లు చెప్తాం, ఒకసారి చెప్తే ఎక్కదు వాళ్ళకి, 2 సార్లు 3 సార్లు 4 సార్లకి వాళ్ళకి అర్థమవుతుంది. ఏరా అర్థమైందా, అర్థమైంది సార్, ఇప్పటికి అర్థమైంది, ఓకే రైట్ వెరీ గుడ్. తర్వాత వీళ్ళు 2వ రకం. 3వ రకం విద్యార్థులకు వచ్చినప్పుడు చదువులో వెనుకబడిన విద్యార్థులు అంటారు. అంటే నెమ్మదిగా చదివే విద్యార్థులు, స్లో లెర్నర్స్ అంటాం. పూర్ విద్యార్థులు అంటే పూర్ అంటే పేదరికం అని కాదు, ఇక్కడ చదువు రాని విద్యార్థులు అని 3 రకాలు ఉంటారు. ఇది 3వ రకం. వీడికి ఎన్నిసార్లు చెప్పినా ఎక్కదు, ఎంతసేపు లాస్ట్ బెంచ్లో కూర్చోవడానికి చూస్తాడు. ఫస్ట్ బెంచ్లోకి వస్తే టీచర్ ఏమడుగుతాడో, ఏమడిగితే ఏం చెప్పాల్సి వస్తుందో
అని చూస్తాడు. టీచర్ ఏమన్నా అడుగుతాడేమోనని ఒక పక్కకి తల వంచుకుని లేదంటే తల దాచుకుంటాడు. టీచర్ బలవంతంగా ఏదన్నా అడిగినా కూడా తను నేల వైపుకే చూస్తాడు, టీచర్ వైపు చూడలేడు. ఎందుకంటే తనకు తెలియకపోవటం. కొంతమందికి స్టైల్ కూడా స్లోగా నేర్చుకోవటం అనేది కూడా స్టైలు. తెలివైన విద్యార్థులు కూడా కొంతమందిలో స్లోగా రాయటం, స్లోగా నేర్చుకోవటం అది స్టైల్, అది వేరే, వాళ్ళకు తెలివితేటలు ఉంటాయి. కానీ వీళ్ళు మాత్రం చదువులో చాలా వెనుకబడి ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా ఎక్కదు వాళ్ళకి. చెప్పాలి, చెప్పంగా వాళ్ళకి ఎప్పటికో కొంత అర్థమవుతుంది. అంటే నువ్వు ఒక 100% చెప్తే 100లో వాళ్ళకు ఒక 20% అర్థం అవుతుంది. ఇంకెంత చెప్పాలి? 80% చెప్పాల్సి వస్తుంది. అందుకని ఇలాంటి విద్యార్థులకి పాఠశాల ముందు, అంటే పాఠశాలలో జరిగేటువంటి తరగతికి అంటే క్లాసులకు ముందు, పాఠశాల అయిపోయిన తర్వాత అప్పుడు రెమెడియల్ క్లాసెస్ పెట్టాలి. వాళ్ళకి పెట్టి నువ్వు ఎందుకు చదవలేకపోతున్నావు, నువ్వు చదవలేకపోవడానికి కారణం ఏంటి, నువ్వు ఇంటి దగ్గర చదువుకోవటానికి సరైనటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా, వీళ్ళ పేరెంట్స్ చదువుకున్న వాళ్ళ చదువు రాని వాళ్ళ, వీళ్ళ మీద శ్రద్ధ చూపిస్తున్నారా శ్రద్ధ చూపించలేదా, లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంట్లో. ఇద్దరు కొన్ని ఫ్యామిలీస్లో అందరూ పేరెంట్స్ ఇద్దరు తిట్టుకుంటమే సరిపోతుంది, టీవీలు చూడటమే సరిపోతుంది, సీరియల్స్. పిల్లవాడికి ప్రాధాన్యత ఎవరు, నువ్వు చదువుకోరా నేను చూసి వస్తానంటారు టీవీలో అవి. అలాంటప్పుడు ఎలా చదువుతాడు? పట్టించుకుంటే కదా నువ్వు. కనుక ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ఇలాంటి విద్యార్థుల మీద శ్రద్ధ చూపించి వాళ్ళని గమనిస్తూ వాళ్ళని చదివించేటట్లు చేస్తే వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అవుతారు. గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. గొప్ప శాస్త్రవేత్తలు అందరూ కూడా 10వ తరగతి ఒక 10 సార్లు తప్పిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఒక 20 సార్లు తప్పిన వాళ్ళు, డిగ్రీలు అనేక సార్లు తప్పిన వాళ్ళు మరి గొప్పవాళ్ళు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళల్లో తెలివితేటలు అనేవి ఉన్నాయి, లోపల ఉన్నాయి. వాళ్ళలో భయం చేతనో రాకనో తెలియకనో ఏదో రకంగానో అలా ఉండిపోతున్నారు. కనుక వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ నిబిడీకృతమైన ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని వాళ్ళకి తెలియజేయాలి. అరే నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి, నువ్వు చదవట్లేదు, నువ్వు మాట్లాడట్లేదు తరగతి గదిలో, నువ్వు మాట్లాడు, ఏమనుకోరు. ఎవరన్నా నవ్వినా కూడా నేను ఊరుకోను, నువ్వు తప్పైనా పర్వాలేదు నేనున్నా నీకు అని భరోసా ఇవ్వాలి ఉపాధ్యాయుడు. అలాగే పేరెంట్స్ భరోసా ఇవ్వాలి, తర్వాత క్లాస్ టీచరు భరోసా ఇవ్వాలి. ఇలా వాడిని అభివృద్ధిలోకి తీసుకొస్తే వాడు కూడా చదవగలుగుతాడు. కనుక ఈ ముగ్గురు సంబంధించినటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పాఠ్య ప్రణాళికను తయారు చేయాలి. పాఠ్య ప్రణాళికను తయారు చేసేటప్పుడు ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి? యావరేజీ అంటే సగటు విద్యార్థులు, అలాగే చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మీరు పాఠ్య పథకాన్ని రచించాలి. ఎందుకనంటే క్లవర్ స్టూడెంట్స్కి మీరు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. అందుకనే మనం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులే అందరికి కలిపి చెప్తున్నారు ఈ రకంగా. అలాగే మనం కార్పొరేట్ స్కూల్లో కనుక చదివేటువంటి విద్యార్థిని చూసుకుంటే బాగా చదివేవాళ్ళని వీళ్ళలో నుంచి వేరే చేస్తాడు. ముందే వాడు టెస్ట్ పెడతాడు, వీడు నాకు సూట్ అవుతాడా లేదా, నా దగ్గర చదవటానికి పనికి వస్తాడా లేదా అని టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్ పెట్టేసి వాడిని అక్కడి నుంచి తీసేస్తున్నాడు. అలాగే ఈ టెస్ట్ పాస్ అవునాడు, బాబు మా దగ్గర చాలా స్పీడ్ ఉంటుందండి చదువు, మీ బాబు మాకు సూట్ అవ్వడు, మీరు అక్కడ చేర్పించుకోండి అని అట్లా చెప్తున్నారు. కానీ అట్లా కాదు, ఎవరైతే వెనుకబడినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి బాగా చెప్తే అది గొప్పతనం. బాగా చదివినోడికి 600కి 550, 580, 590 వచ్చినోడికి నువ్వేంటి చెప్పేది, ఎవడైనా చెప్తాడు ఏమి. అంచేత వీళ్ళకి సరైనటువంటి అవగాహన కలిగించడానికి, ఒక ఆసక్తిని కలిగించడానికి ఉపయోగపడేదే పాఠ్య పథకము, పీరియడ్ ప్రణాళిక. ఈ సంసర్గంలో అంటే అసోసియేషన్లో ఇవన్నీ కూడా ఉండేటట్టు చూడవలసినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది. అందుకని ఎర్బర్టియన్ స్టెప్పుల్లో ఇది 3వది అని చెప్తాం. అలాగే సాధారణీకరణము అని అంటాం, అంటే జనరలైజేషన్ చేయటం అంటాం. పాఠ్యాంశాన్ని చెప్పిన తర్వాత కొన్ని రకాలైనటువంటి జనరలైజేషన్స్ చేయాలి. ఇప్పుడు కొన్ని రకాలైన ఉదాహరణకు చూసినట్లయితే
మనకి వేసవి విడుదలు ఉన్నాయి. సిమ్లా, డార్జిలింగ్, నైనిటాల్, డెహ్రాడూన్, అలాగే మనకి అనేక చోట్ల వైజాగ్, బెంగళూరు కొన్ని ప్రాంతాల్లో ఇలా వేసవి విడుదలు ఉన్నాయి. ఈ వేసవి విడుదలలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా సముద్ర మట్టం కంటే అత్యంత ఎత్తులో ఉండటం వలన ఏమవుతుంది, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. మన హైదరాబాద్ కూడా సముద్ర మట్టం కంటే 600 మీటర్ల ఎత్తులో ఉంది. 600 మీటర్లు ఎత్తులో ఉంది. ప్రతి 1000 మీటర్లు పైకి పోయిన కొలది 6.4 డిగ్రీల చొప్పున సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది పైకి పోయిన కొలది. అందుచేత అక్కడ చల్లగా ఉంటుంది. శీతాకాలంలో మరీ చల్లగా ఉంటుంది, వేసవికాలంలో కూడా చల్లగా ఉంటుంది. కనుక ఎందుకుంటాయి ఇవి అనేటువంటిది విద్యార్థులకు కొన్ని నియోజనాలను ఇచ్చి ఇవి సాధారణీకరణలు చేయండి అని చెప్తాం. అంటే ఎత్తైన ప్రదేశాలు చల్లగా ఉండటానికి కారణం ఏమిటి? అప్పుడు విద్యార్థులందరూ ఎత్తైన ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలన్నింటినీ కూడా పరీక్షిస్తారు. ఇది ఎత్తైన ప్రదేశం, ఇది ఎత్తు తక్కువ ప్రదేశం. ఈ ఎత్తు తక్కువ ప్రదేశంలో ఉష్ణోగ్రతలు ఎన్ని ఉన్నాయి, ఎత్తైన ప్రదేశాల్లో ఎంత ఉష్ణోగ్రతలు ఉన్నాయి, ఇవి పరిశీలన చేసినటువంటి విద్యార్థి ఏం చేస్తాడు? సాధారణీకరణ, మన దేశంలో సముద్ర మట్టం కంటే అత్యంత ఎత్తుగా ఉండేటువంటి ప్రదేశాల అన్నిట్లో కూడా ఉష్ణోగ్రత తక్కువగా ఉంది, శీతలంగా ఉంది. అందుచేత వాటిని వేసవి విడుదలు అని అంటున్నాం. అట్లాగూ సాధారణీకరణలు చేయటం అన్నమాట, జనరలైజేషన్ చేయటం, ఇది ఒక అంశంగా మనం చెప్తాం. అలాగే వినియోగం అంటే పునర్విమర్శ చేయటం. అంటే పాఠ్యాంశం అయిపోయిన తర్వాత ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశాలు విద్యార్థికి ఏ మేరకు అర్థమైందో తెలుసుకోవటానికి ఉపాధ్యాయుడు వేసేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటిని వినియోగము లేదా పునర్విమర్శ అంటాం. దీన్ని పర్యవసానంలో భాగంగా మనం చూస్తాం. కల్మినేటింగ్ యాక్టివిటీలో ఈ వినియోగానికి సంబంధించినటువంటి అంశాలని చూస్తాం. కనుక అప్పటి వరకు పాఠ్యాంశాలు విన్నటువంటి విద్యార్థి తన యొక్క జ్ఞానశక్తి, అవగాహన శక్తి లేదంటే విశ్లేషణ శక్తులు ఏ మేరకు ఉన్నాయి తెలుసుకోవటం కోసం ఉపాధ్యాయుడు పాఠ్యాంశం అయిన తర్వాత వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది. కనుక వచ్చేటువంటి జవాబులను బట్టి వాళ్ళకి అర్థమైందా లేదా అనేటువంటిది ఉపాధ్యాయుడు అసెస్ చేయటం జరుగుతుంటుంది. దానికి వినియోగము లేదా అప్లికేషన్ అనేటువంటిది తోడ్పడుతుందని చెప్పవచ్చు. అలాగే మీకు ఇంకొకటిగా కూడా చూసినట్లయితే ఈ యొక్క రీక్యాప్సులేషన్, దానిలో భాగంగానే మనకి వినియోగంలో కూడా కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలను అడుగుతాం పునర్విమర్శకి. దీనిలో కూడా అలాంటి ప్రశ్నలే, పునర్విమర్శకు సంబంధించినటువంటి ప్రశ్నలే వేస్తాం. అంటే అక్కడేమో అవగాహన చేసుకున్నటువంటి అంశాలు అవగాహన చేయించడం, తర్వాత కొన్ని రకాలైనటువంటి విషయాల మీద విశ్లేషణ చేయటం, తర్వాత వాగ్వివాదం చేయటం, ఇలాంటి వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్లు అడుగుతాం. అదొక రకమైనటువంటి వినియోగానికి సంబంధించినటువంటి ప్రశ్నలుగా అని చెప్తాం. ఇక్కడ కూడా అదే, దీనిలో కూడా ఆయన అదే చెప్పడం జరిగింది. రీక్యాప్సులేషన్ అంటే ఒక్కసారి చదివినటువంటి అంశాలన్నింటిని కూడా, చెప్పినటువంటి అంశాలన్నింటిని కూడా రివైజ్ చేయటం అన్నమాట, పునఃసమీక్షించటం అనేటువంటివిగా మనం చూస్తాం. కనుక ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు? హెర్బర్టియన్ సోపానాలు అంటాం. అంటే పాఠ్య పథకాన్ని గురించి మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి విద్యావేత్త ఎవరు? హెర్బర్ట్ చెప్పినటువంటి సోపానాలను ఏమంటాము? హెర్బర్టియన్ సోపానాలు అని అంటాము. ఆ యొక్క సోపానాల్లో ఏమేమి ఉన్నాయి అనంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని అంశాలు ఉన్నాయి. సన్నాహం దగ్గర నుంచి రీక్యాప్సులేషన్ వరకు కూడా ఉన్నాయని చెప్తాం. ఇది ఒక రకమైనటువంటి పాఠ్య బోధన పద్ధతి, పాఠ్య పథక రచనా పద్ధతి, పీరియడ్ ప్లాన్ పథక రచనా పద్ధతి, లేదా
పీరియడ్ ప్లాన్ తయారీ పద్ధతి అని చెప్పుకుంటాం. రెండవదిగా చూసినట్లయితే మ్యారిసన్ లేదా యూనిట్ పద్ధతి అంటాం. దీన్నే ఇండియన్ మెథడ్ అని కూడా అంటాం. మనకి మ్యారిసన్ లేదా యూనిట్ పద్ధతి అనేటువంటి దాన్ని మనకి ముఖ్యంగా భారతదేశ పద్ధతి అని చెప్పుకుంటాం. కొన్ని రకాలైనటువంటి విషయాల గురించి చెప్పారు. అన్వేషణ, అలాగే ప్రదర్శన, సంశీకరణ, వ్యవస్థీకరణ, పునఃపఠన అనేటువంటి అంశాలను చెప్పడం జరిగింది. అన్వేషణ అంటే సన్నాహం లాంటిది. అన్వేషణ అంటే సన్నాహం, ఇందాక చెప్పుకున్నాం కదా సన్నాహం అని, అలాంటిదే సన్నాహం. ప్రదర్శన అంటే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వివరణలు ఇవ్వటం. అలాగే సంశీకరణ అంటే ఆయా అంశాల మీద చర్చించటం, బోధనోపకరణాల సహాయంతో చర్చించటం. అలాగే వ్యవస్థీకరణ అంటే అంశాలను ఒకదాని తర్వాత ఒకటి ఒక క్రమ పద్ధతిలో విద్యార్థికి అమర్చి బోధించటం. అలాగే పునఃపఠన అంటే వాటిని రివ్యూ చేయటం, తిరిగి మననం చేసుకోవటం అనేటువంటివన్నీ కూడా యూనిట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పటం జరిగింది. అందుకని మ్యారిసన్ పద్ధతి లేదా యూనిట్ పద్ధతి లేదా భారతదేశం ప్రవేశపెట్టినటువంటి ఉపగమం, యూనిట్ ఉపగమం అని కూడా దీన్ని అంటాం. ఇలాంటి రకరకాల పేర్లతో వీటిని పిలుస్తాం. ఇలాంటి వాటి మీద ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. కనుక పోటీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో లేదా యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వీటి మీద అవగాహన శక్తిని పెంచుకోవాలి. ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు రాయగలిగేటట్టు ఉండాలి. ప్రతి హాఫ్ మార్కు లేదా పావు మార్కు కూడా పోటీ పరీక్షల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలామంది మొన్న ఎగ్జామ్లో హాఫ్ మార్కులో పోయారు. చాలామంది పాయింట్ తర్వాత 0.1 to 0.38లో కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. ఎంత నేరోలో, వెంట్రిక వాసిలో ఆ యొక్క పోటీ పరీక్షలలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారు. కనుక అభ్యర్థులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవాలి. బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి తెలుగు అకాడమీ బుక్ కానీ ఇతర పుస్తకాలు ఏవైతే ఉంటాయో, మార్కెట్లో లభించేటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుని వీటి మీద ఒక అవగాహనను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని పైన చదువుకెళ్తే అవి మీరు రాయలేరు. అందుకనే ప్రతి పోటీ పరీక్షకు వెళ్ళేటువంటి అభ్యర్థుల్లో సిన్సియర్గా చదువుకుని వెళ్ళేటువంటి అభ్యర్థుల సంఖ్య ఎంత ఉంటుంది? 10 to 15% ఉంటుంది. అంతే. మిగతా 90 లేదా 85% మంది అందరూ కూడా ఊరికనే వెళ్ళేవాళ్ళే. సరిగా చదవక ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుందో ఇట్లా సరైన ప్రిపరేషన్ లేక వెళ్ళేవాడు. ఈ 15% లేదా 10% మందిలోనే పోటీ ఉంటుంది. వాళ్ళే సెలెక్ట్ అవుతారు దాదాపుగా. అందుకని ఆ 10%లో 15%లో మీరు ఒకళ్ళుగా ఉండి ఆ యొక్క ప్రిపరేషన్ శాతాన్ని పెంచుకుంటూ పోవాలి. కానీ ఏదో ఈజీగా తీసుకుని వెళ్తే రాదు. దట్టు సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసేటువంటి అభ్యర్థులు అంత ఈజీ కాదు ఇది. అందుకని ప్రతి అంశానికి కూడా మీకు కావాల్సిందే. ప్రతి అంశంలో ఏముందో మీరు తెలుసుకోవాలి, ప్రయత్నం చేయాలి. ఊరికనే ఏముందిలే అనుకోకూడదు. ఇది అలా రాస్తే అలా చేయకుండా ఉంటే కనుక మీరు చాలాసార్లు మిస్ అయిపోతారు. అంచేత ఒక నైరాశ్యం రాకముందే, నాకు రాదు అనేటువంటి నైరాశ్యం రాకముందే అభ్యర్థులారా మీరు మేలుకోండి. ఏ రకాలైనటువంటి మ్యాజిక్ లేవు దీనిలో. ఓన్లీ హార్డ్ వర్క్ చేయండి, ఇండస్ట్రీ చేయండి, శ్రమ చేయండి, శ్రమను నమ్ముకోండి. అప్పుడు అలా చదవటం ద్వారా మీరు దేన్నైనా సాధించగలుగుతారు. షార్ట్కట్ వేస్ అనేవి దీనికి పనిచేయవు. కనుక ఇలాంటి అంశాల మీద పాఠ్య పథకానికి సంబంధించినటువంటి అంశం కనుక ఇలాంటివన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు మూడవ పద్ధతి కనుక చూసినట్లయితే, అంటే పాఠ్య పథకం లేదా పీరియడ్ ప్రణాళికకు సంబంధించినటువంటి మరి ఒక పద్ధతి కనుక చూసినట్లయితే మూల్యాంకన పద్ధతి లేదా బ్లూమ్స్ పద్ధతి అంటాను నేను. ఈ పద్ధతి ద్వారా కూడా
పాఠ్యాంశాలని విద్యార్థులకు బోధించవచ్చు. ఈ పద్ధతిలో ఏం చేస్తాం, లక్ష్యాలను పాఠ్యాంశానికి సంబంధించినటువంటి లక్ష్యాలను ఏర్పరుస్తాం. ముందుగా ఏర్పరిచి ఆ లక్ష్యాలకు సంబంధించినటువంటి అనుభవాలు ఏమైతే ఉన్నాయో, అభ్యాసన అనుభవాలు అంటే ఏంటి, ఎక్స్పీరియన్సెస్, టీచర్ ఎక్స్పీరియన్సెస్, అలాగే స్టూడెంట్స్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేయాలి, చర్చించుకోవాలి, ఒకరికొకరు పంచుకోవాలి. అలాగే ఉపాధ్యాయుడు కూడా ఆయా అభ్యాసన అనుభవాలను కలిగించేటట్టు తరగతి గదిలో ప్రయత్నించాలి. అలా ప్రయత్నించిన తర్వాత చివరిగా మూల్యాంకనం చేయటం. అంటే మూల్యాంకనం అంటే కొన్ని ప్రశ్నల్ని విద్యార్థుల్ని అడగాలి. ఇలా ప్రశ్నలను అడగటం ద్వారా లక్ష్యాలకు అనుగుణంగా వాళ్ళు నేర్చుకున్నటువంటి అభ్యాసన అనుభవాల ద్వారా విద్యార్థి ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి జ్ఞానం పొందాడా లేదా తెలుసుకోవచ్చు. కనుక దీన్ని మూల్యాంకన పద్ధతి లేదా బ్లూమ్స్ పద్ధతి అని అంటాం. కనుక ఈ పద్ధతులన్నీ కూడా పీరియడ్ ప్రణాళికను లేదా పాఠ్య పథకాన్ని రాయటానికి ఉపయోగించేటువంటి పద్ధతులుగా మనం చెప్తాం. RCEM పద్ధతి అని అంటాం, దీన్ని అప్రోచ్ అని అంటాం. ఈ అప్రోచ్లో అంటే మనకి ప్రాంతీయ విద్యా విభాగాలు ఉన్నాయి కొన్ని రకాలుగా. రీజనల్ సెంటర్ ఇన్ ఎడ్యుకేషన్ ఎట్ మైసూర్ అంటే మైసూర్లో ఒక ప్రాంతీయ విద్యా కేంద్రాలయం ఉంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, MHRDకి సంబంధించి. అదే RCM అంటారు. RCM వాళ్ళు తయారు చేసినటువంటి అప్రోచ్ కనుక దీనిని RCM అప్రోచ్ అని కూడా అంటాం. అంటే దీని ప్రకారం అంటే ఇది మైసూర్లో ఉంది, కర్ణాటక రాష్ట్రంలో మైసూర్లో ఉంది. దీని ప్రకారం ఏంటంటే మనం కొన్ని అప్రోచ్ అంటే RCM అప్రోచ్ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలని బోధించవచ్చును అనేది వాళ్ళు తెలియజేయటం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏమవుతుంది, 3 రకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి RCM అప్రోచ్లో. అంటే మనకి ఈ మైసూర్లో ఉన్నటువంటి రీజనల్ సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అట్ మైసూర్లో ఒక రీజనల్ సెంటర్లో ఉన్నటువంటి వీళ్ళు RCM అప్రోచ్ని ప్రవేశపెట్టినటువంటి వీళ్ళు 3 విభాగాలను దీనిలో చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా చూసినట్లయితే ఇన్పుట్ విభాగం. దీనిలో ఏం చేస్తారు, ముఖ్యంగా మనం విద్యార్థుల దగ్గర నుంచి ఏ ఏ లక్ష్యాలను ఆశిస్తున్నాము, ఈ పాఠ్యాంశాన్ని బోధించడం వలన విద్యార్థుల దగ్గర నుంచేటువంటి లక్ష్యాలు ఏమిటి, ఆశించేటువంటి సామర్థ్యాలు ఏంటి అనేటువంటిది మొట్టమొదటిగా తెలియజేస్తాం. అందులో భాగంగానే వీళ్ళు నాలెడ్జ్ అంటే జ్ఞానము, అండర్స్టాండింగ్ అవగాహన, అప్లికేషన్ వినియోగము, యాక్టివిటీ అంటే క్రియాత్మకత ఉండాలి అని చెప్పడం జరిగింది. అందుకని ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అవుట్కమ్ అంటారు, EBO, ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అవుట్కమ్ అని అంటాం. దీనిలో అంటే ఇన్పుట్ టూల్స్ ఇవ్వటం అన్నమాట. విద్యార్థికి మనం ఈ పాఠ్యాంశం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఏమైతే రాబట్టుకోవాలంటున్నామో వాటిని రాబట్టుకోవటానికి సంబంధించినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని పాఠ్యాంశాన్ని బోధించడాన్ని మొదటి విభాగంగా చెప్తాం. రెండవ విభాగంలో ప్రాసెస్ అంటాం. అంటే ఏంటిది ఇది ప్రాసెస్ అంటే కొన్ని బోధనా వ్యూహాలను వినియోగించుకొని ఆ బోధనా వ్యూహాల ద్వారా మనం లక్ష్య సాధనకు నెరవేర్చడం కోసం ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధిస్తాడు. ఎలా బోధిస్తాడు, కొన్ని రకాలైనటువంటి బోధనా సోపానాలను ఆధారంగా చేసుకొని బోధనోపకరణాల సహాయంతో విద్యార్థికి ఉపాధ్యాయుడు దీనిలో బోధించడం అనేటువంటిది జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా కమ్యూనికేషన్ స్ట్రాటజీ అంటాం, అంటే సమాచార వ్యూహము ఉపయోగిస్తాం. అలాగే ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే దృశ్య శ్రవణ బోధనోపకరణాల వినియోగం చేయటం ద్వారా మనం పాఠ్యాంశాన్ని చెప్పటం. అలాగే రెండవదిగా చూసినట్లయితే లెర్నింగ్ సిట్యువేషన్ ప్రొవైడింగ్ అప్రాప్రియేట్
నేర్చుకోవటానికి తగినటువంటి వ్యూహాలు లేదా పరిస్థితులు కల్పించటం తరగతి గదిలో. అలాగే టెక్నిక్ ఆఫ్ మోటివేషన్, ఉన్మీకీకరణ టెక్నిక్ ఉపయోగించటం. వీటి ద్వారా విద్యార్థికి పాఠ్యాంశాలని బోధించటం. అది రెండవ ఆస్పెక్ట్, ఆర్సిఎం అప్రోచ్లో రెండవ అప్రోచ్ ఇది. మూడో అప్రోచ్ ఏమిటి అన్నట్లయితే అవుట్కమ్ అప్రోచ్. ఈ అవుట్కమ్ అప్రోచ్లో ముఖ్యంగా మనం ఏం చేస్తాం, మనం రియల్ లెర్నింగ్ అవుట్కమ్ అంటాం. అంటే రియల్ లెర్నింగ్ అవుట్కమ్, RLO అంటాం. అంటే విద్యార్థి ఏమి నేర్చుకున్నాడు, మనం చెప్పిన పాఠం ద్వారా ఏమి నేర్చుకున్నాడు. మనం అనుకున్నాం లక్ష్యాలు, ఇన్పుట్లో అనుకున్నాం బోధనా లక్ష్యాలు ఉన్నాయని. ఏమిటి? జ్ఞానము, అవగాహన, వినియోగము, క్రియాత్మకత లేదా క్రియా కార్యకలాపాల ద్వారా పాఠ్యాంశాలని బోధిస్తాము అని మనం ఇంతకుముందు అనుకున్నాం. అవి వాటి ద్వారా మనం ప్రాసెస్లో పాఠాన్ని బోధించిన తర్వాత మనం అనుకున్న లక్ష్యాలు సాధించామా లేదా, పిల్లవాడికి అర్థమైందా లేదా, అర్థం చేసుకుంటే ఏ మేరకు అర్థం చేసుకున్నాడు, కనుక వాస్తవంగా పిల్లవాడికి వచ్చిందేంటి, వాడికి వాస్తవ అభ్యాసన ఏ మేరకు జరిగింది అనేటువంటి తెలుసుకోవటమే అవుట్కమ్ అని అంటాం. అంటే ఫలితాలని రాబట్టుట అంటాం అనమాట. ఫలితం ఏ మేరకు వచ్చింది అనేటువంటిది దీనిలో చూస్తాం. కనుక రీజనల్ సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్ మైసూర్, ప్రాంతీయ విద్యా విభాగం మైసూరు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఉపగమంలో ఈ 3 ఆస్పెక్ట్ కూడా ఉంటాయి. ఏమేమిటి? ఇన్పుట్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది, అలాగే ప్రాసెస్ అనేటువంటి ఆస్పెక్ట్ ఇంకోటి ఉంది, అలాగే అవుట్పుట్ లేదా అవుట్కమ్ అనేటువంటి ఆస్పెక్టు ఉంది. మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించామా లేదా. కనుక ఈ 3 రకాలైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఈ 3 రకాలైనటువంటి పద్ధతులు పాఠ్య పథకాన్ని రచించటానికి లేదా పీరియడ్ ప్రణాళిక తయారు చేయటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకని ఉపాధ్యాయ అభ్యర్థులు, అంటే ఎవరైతే పోటీ పరీక్షలకు రాస్తున్నారో ఆ అభ్యర్థులు ఏం చేయాలంటే ఈ అర్బర్టియన్ బోధనా పద్ధతి కానీ లేదా యూనిట్ బోధన కానీ బ్లూమ్స్ బోధన కానీ అలాగే RCEM అంటే రీజనల్ సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్ మైసూర్ అప్రోచ్ వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి వాటిని కానీ క్షుణ్ణంగా అభ్యాసన చేసి వాటిలో ఉన్నటువంటి లోతుపాట్లను తెలుసుకొని మీరు పీరియడ్ ప్రణాళికకు ఏ విధంగా రాయవచ్చునో అనేటువంటి తెలుసుకోవడంతో పాటు వీటికి సంబంధించినటువంటి అనేక అంశాలు పరీక్షల్లో రాయటానికి దోహదపడతాయని తెలియజేసుకుంటూ ఈ పాఠ్యాంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.